జాయిన్ అయితే మనకి ఓపో నుంచి 3 మొబైల్స్ అయితే రెడీగా ఉన్నాయి లాంచ్ అవడానికి. అందులో మనకి రెనో 15 వస్తుంది, రెనో 15 ప్రో, అలానే రెనో 15 ప్రో మినీ కూడా అయితే అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో మనకి రెనో ప్రో మరియు రెనో ప్రో 15 మాక్సిమం సేమ్ స్పెసిఫికేషన్స్ తో అయితే వస్తాయి. రెండిట్లో మనకి డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటుంది, 200 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ మరియు 50 MP 3.5x వరకు టెలిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, అండ్ ఇంకా 50 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ దేంట్లో వస్తుంది అంటే మనకి సైజ్ లో, డిస్ప్లే సైజ్ లో అయితే తేడా వస్తుంది. 15 ప్రో చూసుకున్నట్లయితే మనకి 6.78 ఇంచ్ వరకు ఉంటుంది డిస్ప్లే, 1.5K ప్యానల్ ఉంటుంది. ఇంకా 15 ప్రో మినీలో చూసుకున్నట్లయితే 6.3 ఇంచ్ 1.5K ప్యానల్ అయితే ఉంటుంది. ఇది మనకి చూడడానికి అయితే కాంపాక్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా 15 ప్రోలో 6500 mAh బ్యాటరీ ఉంటే 16 ప్రో మినీలో 6200 mAh మాత్రమే బ్యాటరీ ఉంటుంది. ఇంకా రెండిట్లో కూడా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 ప్రోలో అయితే మనకి 50 వాట్ ఎయిర్ వర్క్ ఛార్జింగ్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది. 15 ప్రో మినీలో అయితే అది ఉండదు. అండ్ ఇంకా దీంట్లో బేస్ మోడల్ ఓపో రెనో 15 కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక బడ్జెట్ ఫోన్ అయితే చెప్పొచ్చు. 40,000 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. దీంట్లో వాటిన ప్రాసెసర్ లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 4, 6.59 ఇంచ్ 1.5K ప్యానల్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3.5x పెరిస్కోపిక్ లెన్స్, అండ్ 8 MP అల్ట్రా వైడ్, అలానే 50 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6500 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.